చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు నిన్ననే మనం పోస్ట్ చేసుకున్నాం ఏదైతే రష్యాకి సంబంధించిన స్పుత్నిక్లో వచ్చినటువంటి వార్త, దాన్ని కొంతమంది ప్రముఖులు హైలైట్ చేస్తూ భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి కుట్ర జరుగుతోంది, అందులో చంద్రబాబుని కూటమి నుంచి వైదొలగమని చెప్పేసి సిఐఏ ప్రెజర్ చేస్తోంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చర్చి ద్వారా ఈ ప్రయత్నాలు చేస్తోంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. స్పుత్నిక్ మెన్షన్ చేసింది. దాని విషయమే ఇద్దరు ముగ్గురు మెన్షన్ చేసినటువంటి పాయింట్ని కూడా మాట్లాడుకున్నాం. ఏంటి ఆ ఒత్తిడి, ఎలా అధిగమించారు చంద్రబాబు గారు? నిజంగా ఆషామాషి కాదు. అంతర్జాతీయ శక్తుల ఒత్తిడి చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా తలనొప్పిగా ఉంటుంది. అవునంటే ఒక బాధ, కాదంటే ఒక బాధ. కాదు అంటే కనుక ఏయో ఒక లూప్ హోల్స్ మనకి తీసుకెళ్ళి ప్రపంచం ముందు పెట్టి రచ్చ చేస్తారు. అలాగని అవును అంటే కనుక ఇక్కడ ఈ దేశంలో కొత్త వివాదం అవుతుంది, రాజకీయపరమైనటువంటి కొత్త చిచ్చు వస్తుంది, కాన్సెప్ట్ మారిపోతుంది. కాబట్టి చంద్రబాబు మీదన జరుగుతున్నటువంటి ఆ కుట్ర లేదా చంద్రబాబు ద్వారా మోడీ మీద జరపాలనుకున్నటువంటి కుట్ర గురించి నిజమా కాదా, అవి కేవలం ఆయా పత్రికలు లేదా వాళ్ళ ఆలోచన మాత్రమేనా అన్నది చెప్పాల్సి ఉంది.